మౌన పోరాటం మౌన పోరాటం. అత్తయ్య, యు ఆర్ పర్ఫెక్ట్. నువ్వు చాలా కరెక్ట్ గా చేసావు. నిజంగా కళ్ళున్న మనిషి నడిచొచ్చినట్టే వచ్చావు. ఇది అసాధ్యం తెలుసా? నువ్వు చెప్పింది కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నాను అంతే. సరే అత్తయ్య, మెట్లెక్కి లోపలికి రండి, నేను కాఫీ తీసుకొస్తాను. తీసుకురా. అలాగే అత్తయ్య. అత్తయ్య ఆగు. నీ ఎడం పక్కన రఘురామ్ ఉన్నాడు. టీవీ చూస్తున్నాడు. రఘురామ్ తప్పుకో. ఈవిడెప్పుడొచ్చింది? తప్పుకో. తప్పుకుంటున్నాను. నీ పక్కనే సోఫా ఉంది, ఒక అడుగేసి కూర్చో. ఇప్పుడు రఘురామ్ని టీవీ ఆఫ్ చేయమని చెప్పు. అబ్బా రఘురామ్, తలనొప్పిగా ఉంది, టీవీ ఆఫ్ చేయి. ఓ అత్తయ్య, చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నావు. టీవీ ఆఫ్ చేయాలా? అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనుషులు కారా? అంతేలే, మేనకోళ్ల కోసం వీళ్ళింట్లో ఉంటున్నాను, అందుకే బాగా లోకు అయిపోతున్నాను. కానీ ఏం చేస్తాం, నక్షత్రని మురారిని సువర్ణ వాళ్ళ ఇంట్లోకి చేర్చే వరకు తప్పదు నాకు. నక్షత్ర, నక్షత్ర. అత్తయ్య, తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ తీసుకురా. నక్షత్ర, ఎంతసేపు? ఇదిగోండి అత్తయ్య కాఫీ. అయ్యో అయ్యో, నువ్వు చెయ్యి పక్కకి చాపావు. నక్షత్ర, ఏంటి నువ్వు ఇంటి పని మనిషిని అనుకుంటున్నావా? అలా కాఫీ చేస్తావేంటి? చేతికివ్వలేవా? ఈవిడ చేతికిస్తే గాని తాగదేమో. అత్తయ్య అని అధికారం చూపిస్తుంది. పొగరు. ఇదిగోండి అత్తయ్య కాఫీ. అమ్మయ్యా, బతికిపోయాను. నక్షత్ర, కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అమ్మయ్యా, అత్తయ్య రాగానే దొరికిపోయిందనుకున్నాను. బానే మేనేజ్ చేస్తుంది. అమ్మా
అమ్మా ఆ అమ్మా మురారి, అత్తయ్యా గొంతు బానే గుర్తుపట్టావత్తయ్యా. అమ్మా మురారి, మురారి. అమ్మా ఆ, అమ్మా ఉమ్, ఏంటమ్మా? ఆ. ఏ- ఏ- లేదురా, ఏం లేదు. ఏంటత్తయ్యా కొడుకులు లేరని ఆ ప్రేమను చూపిస్తున్నారా? వద్దత్తయ్యా, డౌట్ వస్తుంది. ఇప్పటికే ఆ రఘురాం డౌట్ గా చూస్తున్నాడు. ప్లీజ్. ఆ, అమ్మా ఏంటమ్మా ఏమైంది? ఆ, ఏం లేదురా, ఏం లేదు. ఇంతకు ముందు ఎక్కువసేపు ఇంట్లోనే ఉండేవాడివి, ఇప్పుడు ఎక్కువసేపు ఆఫీస్లోనే ఉంటున్నావు. అదేంటో ఏదో తెలియని వెలితిగా ఉంది. అమ్మా ఇది భలే ఉందత్తయ్యా. మీరు మురారిని మిస్ అవుతున్నారని అతన్ని జాబ్ మానేసి జీవితాంతం ఇంట్లోనే కూర్చోమంటారా ఏంటి? అరెరే, నా ఉద్దేశం అది కాదు నక్షత్ర. ఏదో చిన్న బాధ అనిపించింది అంతే. బాధ మీదే కాదమ్మా, మా నక్షత్ర కూడా మురారిని చాలా మిస్ అవుతోంది. అవునవును, నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. మనం ఎంత బాధపడినా మన జీవితాలు గడవాలంటే ఉద్యోగం చేయక తప్పదు కదా. అవునరా, నువ్వేంటి ఇప్పుడే వచ్చేసావు? నీకు సాయంత్రం వరకు ఆఫీస్ కదా. అదేనమ్మా, మా ఆఫీస్ వాళ్ళు ఈ పిఎఫ్ పేపర్స్ మీద నీ సైన్ చేయించుకుని రమ్మన్నారు. అయ్యో అత్తయ్య, ఇప్పుడేం చేస్తావు? నువ్వు రావడంతోనే పెద్ద ప్రమాదం స్టార్ట్ అయిందే. సైన్ ఎలా చెయ్యాలి? సైనా నాదా? నా సైన్ ఎందుకురా? అదేనమ్మా, నాకు పిఎఫ్ కట్ అవుతుంది కదా, ఈ పిఎఫ్ ఫామ్లో నేను నిన్ను నామినీగా పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఆ ఫామ్లో నీ సైన్ కావాలి. ఇదిగో ఇక్కడ సైన్ చేయమ్మా. సంతకమా? అత్తయ్య, రావడంతోనే బుక్ అయిపోయారుగా. అమ్మా సంతకం పెట్టమ్మా. పియ్యఫ్ ఏ మనిషైనా పెళ్ళానికి చెందాలనుకుంటాడు, కానీ ఈ మనిషి మాత్రం అమ్మకిస్తున్నాడు. అసలు ఏం మందు పెట్టిందో ఈ దుర్గా మురారికి. అమ్మా సంతకం పెట్టమంటే అలా చూస్తూ ఉండిపోయావేంటమ్మా? పెట్టమ్మా. రే, నువ్వు చేసిన పనికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. అందుకే నేనేం చెప్పలేక అర్థం కాక ఇలా ఉండిపోయాను. ఇదిగో పెన్ను తీసుకో, ఈ పేపర్లు కూడా నువ్వే తీసుకో. నువ్వు చెప్పిన దానికి ఒక్కసారిగా నేను అయోమయంలో పడిపోయాను. నేనేం చేశానమ్మా? ఏరా, నువ్వు ఉద్యోగం ఎప్పుడు మానేస్తున్నావు? ఆ? అమ్మా ఒక నెల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, 4-5 ఏళ్ల తర్వాత. అదేంటమ్మా అలా అంటావు? ఎవరైనా ఉద్యోగం 60 ఏళ్ళు వచ్చే వరకు చేస్తారు కదమ్మా. మరి అప్పుడు నేను ఇక్కడ ఉండానా? అమ్మా రే, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలరా. పిఎఫ్ అనేది ఎప్పుడైనా భార్యకి చెందాల్సిన డబ్బు. నీకమ్మంటే ఎంత ప్రేమ ఉన్నా నువ్వు దాన్ని నాకు చెందేలా చేయటం అసలు సరైన పని కాదు.
ఆ డబ్బు చెందాల్సింది నక్షత్రకే. కాబట్టి దాంట్లో నక్షత్ర సంతకం తీసుకో. అత్తయ్యా, ఏం ఆలోచించావత్తయ్యా? సంతకం పెట్టకుండా తెలివిగా తప్పించుకున్నావు అత్తయ్యా. కానీ అమ్మా. రేయ్, కానీ లేదు కూనీ లేదు. హ. నీకు అమ్మ మనసు గురించి చాలా బాగా తెలుసు కదా. ఎప్పుడైనా మీ అమ్మ ఇలా డబ్బు కాసుపడిందా? మరి ఇప్పుడు మాత్రం ఆశపడుతుందని ఎలా అనుకున్నావురా? నువ్వు సంతకం నక్షత్రతో తీసుకో. నక్షత్ర, నువ్వు అట్లా సంతకం పెట్టు. పోన్లే, మురారికి ఎలాగో నేను గుర్తుండను, కనీసం మీరైనా గుర్తు పెట్టుకున్నారు. సరే నక్షత్ర, నువ్వు సంతకం పెట్టు. అవన్నీ వదిలేసి పిచ్చిదాన్లా మాట్లాడుకో. రే, పెట్టించురా. అలాగే అమ్మా. పెట్టించు. నక్షత్ర, ఇక్కడ సంతకం పెట్టు. అత్తయ్య, నువ్వు సూపర్ అత్తయ్య. ఐ లవ్ యూ. అమ్మయ్య, మొత్తానికి తప్పించుకున్నాను. ఇంట్లోకి రాగానే ఇంత పెద్ద ప్రమాదం ఎదురయ్యిందో ఏంటో. దేవుడా, నన్ను అడుగడుగునా కాపాడు తండ్రి. అమ్మా దుర్గా, ఏంటమ్మా ఇది? నువ్వు వాడి చేతులు దెబ్బతింటావేంటి? ఆ మహేంద్రగాడు నిన్ను కొట్టాడా? కొడితే నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదే. కాని వాడేమో నిన్ను కొట్టానంటున్నాడు. వాడి ఒంటి మీద కొరడా బాధలు కనిపిస్తున్నాయి. నాకేంటో అంత అయోమయంగా ఉందమ్మా. అసలు ఏం జరిగిందమ్మా గదిలో? నేను వాడి తోలు తీసేశాను మావయ్య. అవునా అమ్మగారు? అవును. లోపలికి వెళ్ళాక నేను అవునా? వాడిని నువ్వు చితకొట్టావా? కొట్టారా అమ్మగారు? వాణ్ణి మీరు కొట్టారా? బాగా చిత్త కొట్టేశారా? జానకి కళ్ళు కనిపించవు అనే బలహీనతని వాళ్ళు బలం అనుకుంటున్నారు. కానీ ఆ బలహీనతని నా ఆయుధంగా మార్చుకుని వాళ్ళ తాట తీస్తానని వాడు ఊహించలేకపోయాడు. అయ్యో మావయ్య, మీరెందుకు ఏడుస్తున్నారు? ప్లీజ్ ఊరుకోండి మావయ్య. ఇది ఏడుపు కాదమ్మా, ఆనందం, తృప్తి. ఇన్నేళ్లుగా వాళ్ళందరూ నా కొడుకు మీద, నా కోడలి మీద ఆ కొరడా జుళిపిస్తూ దాష్టికాలు చేస్తూ వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి ఆ రాక్షసుణ్ణి పిచ్చి కొట్టుడు కొట్టావన్న ఆనందం అమ్మా. ఇన్నాళ్లుగా ఆ దేవుణ్ణి అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం దొరికిందన్న తృప్తి అమ్మా. చాలు చాలమ్మా, నేనిక చచ్చిపోయినా నా ఆత్మ ఘోషించదు. మావయ్య, ఏంటా మాటలు? నిజమమ్మా, ఇన్నేళ్లుగా ఉగ్గబెట్టుకున్న ఈ ప్రాణం ఇప్పుడు పోయినా పర్వాలేదమ్మా. మీరలా మాట్లాడకండి. మీరు ఇంకా చాలా చూడాలి. మీ మనవరాలి సంతోషం చూడాలి, తనకి పెళ్లి చేయాలి, వాళ్ళ పిల్లల్ని కూడా చూడాలి. కానీ అమ్మగారు, నాకు భయంగా ఉందమ్మా. తనని మీరు కొట్టారనే విషయాన్ని ఆ మహేంద్ర విశాలాక్షికి చెప్తే చాలా డేంజర్ అనిపిస్తుంది. ఆ భయం అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక ఆడదాని చేతిలో దెబ్బలు తిన్నానని ఏ మగాడు చెప్పుకోడు, ఒప్పుకోడు. మగవాడికి అహం అట్టొస్తుంది. ఇక మహేంద్ర లాంటి పొగరబోతు మనుషులైతే అసలు ఆ టాపికే మర్చిపోతారు. ఇందాక మహేంద్ర గదిలో నాతో దెబ్బలు తిని బయటికి రాగానే తనే నన్ను కొట్టానని చెప్పినప్పుడే నాకది అర్థమైపోయింది. ఒకవేళ నువ్వు భయపడినట్టు
మహేంద్ర నిజంగానే విశాలాక్షికి చెప్పినా హ, అప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మహేంద్రకి పడినట్టే విశాలాక్షికి పడతాయి కదా గోదావరి. అమ్మ దుర్గా, నిజంగా నాకు ఆనందంతో గుండె నిండిపోయిందమ్మా. మనం మరీ సంతోషపడిపోవడం కూడా కరెక్ట్ కాదు మావయ్య. ఎందుకంటే నేనిప్పుడు కంటికి కనిపిస్తున్న మహేంద్రనే కొట్టాను, కనిపించని మహేంద్రని నేనేమీ చేయలేదు. కనిపించని మహేంద్ర? అవును, మహేంద్ర మనల్ని కొడుతున్నాడని అతను కొట్టేశాను. కానీ అతని లోపలున్న ఆలోచనని నేనేం చేయలేకపోయాను. ఆ ఆలోచనే మనకు కనిపించని మహేంద్ర. ఆ కనిపించని మహేంద్ర ఏం చేస్తాడో ఏం చేయగలడో మనకు తెలీదు. అందుకే అతని ఆలోచన ఏంటో, అతనికి బయట ఎంత బలం ఉందో అన్నీ తెలుసుకోవాలి. వాడి నిజమైన బలవంతా ఆ విశాలాక్షి ఆలోచనేనమ్మా. విషపూరితమైన దాని ఆలోచనలే వాడు అమలు చేస్తాడు. అప్పుడు మనం విశాలాక్షి మీద మహేంద్ర మీద ఇద్దరి మీద ఒక కన్నేసి ఉంచాలి. చాలా అలర్ట్గా ఉండాలి. లేదంటే ఇందాక మనల్ని ఫైనాన్షియల్గా నష్టం చేయాలని చూసినట్టుగా చాలా తెలివిగా అన్ని వైపుల నుంచి నష్టం చేస్తాడు. కానీ నువ్వు చాలా తెలివిగా ఆ డాక్యుమెంట్ మీద కాఫీ ఉలకపోసావు కదమ్మా. అది పనికి రాకుండా చేసావు కదా. అసలు అవి ఏం పేపర్స్ అండి? ఎందుకు వాళ్ళు మాటి మాటికి ఏదో ఒక పేపర్ మీదనో చెక్ మీదనో సంతకాలు కావాలని చిన్నయ్య గారిని కొడుతున్నారు? అది 5 కోట్ల రూపాయల కోసం బ్యాంక్ అప్లై చేస్తున్న లోన్ పేపర్స్. $5 కోట్ల లోనా? ఈ విషయం మీకెలా తెలుసు అమ్మగారు? మహేంద్ర కళ్యాణరాముణ్ణి సంతకం పెట్టమని అడుగుతున్న టైంలో చదివేశాను. అమ్మ బాబోయ్, అంత తక్కువ టైంలో అంత స్పీడ్గా ఎలా పట్టేశారండి? నేను లెక్చరర్ని గోదావరి. పిల్లలకు ఖచ్చితంగా చెప్పాల్సిన విషయాన్ని చాలా స్పీడ్గా తెలుసుకుని చెప్పాలి. ఆహా, మీరు సూపర్ అమ్మగారు. వాళ్ళు నన్ను కొడతారన్న భయంతోనో సౌందర్యని హింసిస్తారో అనే భయంతోనో ఆ పేపర్స్ మీద కళ్యాణ్ రాముడు సంతకాలు పెట్టేస్తాడేమోనని కంగారు పడ్డాను. అందుకే వెంటనే వాటి మీద కాఫీ ఒలకపోశాను. దాంతో లోన్ ప్రాసెస్ ఆగిపోయింది. ఆ బ్యాంక్ వాళ్ళు పేపర్స్ ప్రిపేర్ చేసుకుని రావడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. ఈలోపు లోన్ ఆలోచనని పూర్తిగా తీసేయచ్చని ఆ పని చేశాను. ఇందుకేనమ్మా నువ్వు నా ఇంటిని బాగు చేయగలవని నమ్మింది. కానీ ఒక్క విషయం తల్లి, ఆ మహేంద్రకి నీకు కళ్ళు కనపడతాయనే డౌట్ రాకపోవచ్చు. కానీ ఉన్నట్టుండి జానకి ఇంత ధైర్యం ఎక్కడ వచ్చిందని మాత్రం ఖచ్చితంగా వాడు డౌట్ పడతాడు. ఆ విషయం గురించి ఆరా తీయటానికి వాడు ప్రయత్నిస్తాడు. వాళ్ళు ప్రయత్నించే గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడు వాడికి పడింది ఒక్క డోసే. దాంతో వాళ్ళ మార్పు వచ్చేదు. వరుసగా గ్యాప్ ఇవ్వకుండా వాడికి ఊపిరాడకుండా ఒకదాని మీద ఒకటి షాక్ ఇస్తూనే ఉంటారు. ఎవరొచ్చుంటారు? అత్తయ్య, అమ్మా. అయ్యో అత్తయ్య, నేనే. చాలా బాగా యాక్ట్ చేసావు అత్తయ్య, నువ్వు సూపర్. అవంతి, అసలే నా గుండె దడదళ్ళాడిపోతుంటే మళ్ళీ ఎవరొచ్చారో అని చాలా భయపడిపోయాను. అయినా నీ గదిలోకి ఎవరొచ్చినా నేను బ్లూటూత్ లో చెప్తాను కదత్తయ్య, కంగారు దేనికి? కంగారు దేనికంటావేంటవంతి? రాగానే ఆ రఘురాం అడ్డంగా ఉన్నాడనేసరికి గబుక్కు నా గుండె ఆగిపోయిందా? ఆ తర్వాత మురారొచ్చి ఏకంగా సంతకం అనేసరికి నాకు గుండె ఆగిపోయినంత పనైపోయింది. అవునత్తయ్య, మురారి సంతకం అనేసరికి నేను కొంచెం టెన్షన్ పడ్డాను. అమ్మో, మనం అనుకున్నంత తేలిగ్గా లేదమ్మా ఇక్కడ నటించటం. ఇంట్లోకి రావడం అయితే సరిగ్గానే వచ్చాను గాని ఇక్కడ వీళ్ళందరి మధ్యలో నా కళ్ళు లేని విషయాన్ని, నేను దుర్గని కాదు అనే విషయాన్ని దాయడం చాలా కష్టంగా అనిపిస్తోందవంతి. అయ్యో అత్తయ్య, మీరిప్పుడు అస్సలు అనుకూడని మాటలు భయపడుతున్నానని అనడం, చెప్పడం, మీ పేరు జానకి అని చెప్పుకోవడం, మీకు కళ్ళు కనబడవని చెప్పడం,
ఈ 3 అస్సలు అనొద్దు, అనుకోవద్దు. ఏం చేయమంటావు అవంతి? అప్పుడు మొదలైన కంగారు నాకింకా తగ్గలేదు. ఏదో నువ్వు చెవులో చెప్పిన మాటల్ని బట్టి ఏదో అలా అలా నడిపించేసి తప్పించుకుని వచ్చేసాను గాని అమ్మో చాలా కష్టం. అంతే అత్తయ్య, ఎప్పుడైనా ఎక్కడైనా అంతే. యుద్ధంలో దిగనంతసేపు పర్వాలేదు, యుద్ధం చేసేవచ్చనే అనిపిస్తుంది. కాని యుద్ధంలోకి దిగాక భయం మొదలవుతుంది. ఈ భయం 100లో 99 మందికి వస్తుంది. కాని ఆ భయాన్ని తొక్కిపట్టి యుద్ధం చేస్తేనే మనం గెలుస్తాం. దుర్గా రా 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 రా. అంటే నేను దొరకనని తనకి తెలిసిపోయిందా? అయ్యో, ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్పేస్తాడేమో. ఏం చేయాలి? ఏంటి దుర్గా అలా ఆలోచిస్తూ ఉండిపోయావు? ఏంటండి మీరు నన్ను దుర్గా అంటారేంటి? నేను జానకినండి. నాకు తెలియదు అనుకున్నావు నువ్వు? తెలిసే కదా పిలిచాను.